కానీ ఒక పక్క దశరథుడు మాట్లాడుతున్నా రాముణ్ణి పిలిచాడు. పిలిచి, రామా నీ గురించి విన్నాను, ఏది ఈ విష్ణుచాపాన్ని ఎక్కుపెట్టన్నాడు. అంటే రాముడు అన్నట్ట, పరశురామ నువ్వు విష్ణుచాపం ఎక్కుపెట్టు అని నన్ను ఒక పనికి మాలిన వాడిగా ఇందాకడి నుంచి మాట్లాడుతున్నా నేను ఊరుకున్నాను. ఎందుకో తెలుసా? తండ్రి గారు పక్కనుండగా కొడుకు ఎక్కువ మాట్లాడకూడదు కనుక. చూడండి ధర్మం. రాముడు ఎప్పుడూ అంతే, తండ్రి గారిదే గౌరవం. అందుకని కానీ నేను విష్ణుచాపాన్ని తప్పకుండా ఎక్కువ పెడతాను, ఆ విషయంలో సందేహం లేదన్నారు. అంటే ఆయన ఒక మాట చెప్పాడు, ఎక్కడిదో తెలుసా ఈ విష్ణుచాపం? విశ్వకర్మ శివుడికి విష్ణువుకి ఇద్దరికి 2 ధనస్సులు చేసి ఇచ్చారు. ఇస్తే ఆ 2 ధనస్సులతోటి ఇద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో దేవతలకు ఒక వెర్రి కోరిక పుట్టింది. శివుడు కేశవుడు యుద్ధం చేసుకుంటే ఎలా ఉంటుందని బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అడిగితే బ్రహ్మగారు ఎలాగో అలా వీళ్ళిద్దరికీ ఓ చిన్న కంటెస్ట్ పెట్టారు, యుద్ధం